హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు మన వీడియో వచ్చేసి లావు కారపూస. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది శనగపిండి. 3 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. దానిలోకే 3 టేబుల్ స్పూన్స్ 3 చెంచాల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఈ బియ్యం పిండి, కారం, ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేటట్టు టోటల్గా ఒకసారి పిండిని మిక్స్ చేసుకోవాలి, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కారపూస పిండిని అయితే రెడీ చేసుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఈ వాటర్ ఎక్కువైతే పలుచగా అయిపోయిద్ది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇది పిండి కలపడంలోనే టేస్ట్ అనేది వస్తుంది కారపూస. ఈ కారపూస వచ్చేసి చాలా కరకరలాడుతూ కారంగా చాలా టేస్ట్గా ఉండిద్ది. టీ టైం స్నాక్కి చాలా కరెక్ట్గా ఉండిద్ది. ఇదే విధంగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. పిండి అనేది గట్టిగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కారపూస కోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కారపూస కోసం జంతికల గొట్టంలో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది లావు కారపూస అనమాట. నార్మల్ కారపూస అయితే ఇంకా సన్నగా ఉండిద్ది ప్లేట్. ఇప్పుడు దీని లోపలకి ప్లేట్ పెట్టి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది జంతికలు గొట్టానికి పిండి అనేది అంటుకోదు ఆయిల్ అప్లై చేయడం వల్ల. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి తీసుకుని జంతికల గొట్టంలో ఎంతైతే పిండి పడుతుందో అంతా పిండి వేసి దాని మూతని టైట్గా తిప్పాలి. ఇక్కడ మూత సరిగా తిప్పకపోతే మనం కారపూస వేసేటప్పుడు సరిగా కారపూస వేయలేమన్నమాట. సో జాగ్రత్తగా తిప్పండి. మనం కారపూస వేసేటప్పుడు కొంచెం టైట్గా ఉంది, తిప్పలేకపోతున్నాం, లేదా ప్రెస్ చేసే మెషిన్ అయితే ప్రెస్ చేయలేకపోతున్నాము అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా సైడు, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి పిండి. చూస్తున్నారు కదా, ఆ రకంగా ఉంటే మనం చాలా ఫ్రీగా కారపూస అనేది వేయచ్చు. కారపూస ఏమీ రౌండ్గానే వేయాలి అన్నది ఏమీ లేదు. ఎలా వేసినా నార్మల్ పలుకుల్లానే ఉంటాయి. సో కారపూస నార్మల్గా ఎలాగైనా వేసుకోవచ్చు. చూసారు కదా, వేసిన ఒక్క 2-3 నిమిషాలకైతే బబుల్స్ అనేవి తగ్గుతాయి. ఇది చాలా తొందరగా అయితే వేగిపోతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుని చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా కారపూస అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి నేను చూపించాను కదా, ఆ రకంగా ఉంటే మనం చాలా ఫ్రీగా వేయచ్చు. గట్టిగా ఉంటే కొంచెం మనం తిప్పటానికి ఇబ్బంది అనేది వస్తుంది. సో కొంచెం పలుచగానే ఉండాలి. ఎప్పుడు పిండి అప్పుడు కొంచెం పలుచగా వాటర్తో ఆ రకంగా చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే కారపూస అనేది టేస్ట్గా ఉండిద్ది. అంతా ముందుగా అంతా పలుచగా చేసుకుంటే అంత టేస్ట్ ఏమనిపించదు. కారపూస అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇకపై ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ. కారపూస అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది, కారంగా కరకరలాడుతుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.